శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మంచిరేవుల భూములకు సంబంధించి ఏదైతే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఏదైతే మంచిరేవులకు సంబంధించి బయట పెట్టిందో గన్ కల్చర్కి సంబంధించి తుపాకీని ఎక్కుపెట్టి దక్కన్ సిమెంట్కి సంబంధించిన భూముల మరి ఇక్కడ వ్యవహారాన్ని అంతా కూడా సెటిల్మెంట్ జరుగుతూ ఉన్న సమయంలో ఆ రోజున కొండా సురేఖ పిఏను అరెస్ట్ చేయడానికి ముఖ్యమంత్రి మరి పోలీసులను పంపించిన వేళ మంచిరేవుల భూములన్నింటినీ కూడా బయటపెట్టింది. తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు మంచిరేవుల భూములకు సంబంధించి భారీ మరి స్కామ్ జరిగినట్టుగా వార్తలు వెలువడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా మార్చి మన అక్కడ ఉన్న 16 ఎకరాలకు బిగ్ బ్రదర్స్ స్కెచ్ వేసినట్టుగా ప్రధానంగా వార్తలు వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే రైతుల పైన కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు కాబోతా ఉన్నది. మరి ఒక గింజను కూడా కటింగ్ చేయమని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరి ఏదైతే ఒక గింజను కూడా ఎక్కువగా తూకం వేసేది లేదంటూ ఇప్పుడు సుమారు మరి ఇక్కడ క్వింటాలకు 10 కిలోలు రైతును దోపిడీ చేస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు పడుతున్నారని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు జరగక రైతులందరూ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరోసారి మరి పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ధరలను కేంద్రం పెంచింది సుమారు 90 పైసలు. మరి ఇక్కడ వారం రోజుల వ్యవధిలోనే మరో 90 పైసలను పెంచి మరి ఇక్కడ ప్రజలను ఎత్తిన భారం మోపుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో బిగ్ లోటు రూటే సపరేట్ గరానా దోపిడీ రోడ్డును మార్చి సర్వే నెంబర్ను ఏమార్చి మంచిరేవులలో మహాకిలాడిలా మాస్టర్ ప్లాన్ పలు వెంచర్ల పక్క నుంచి వెళ్లేలా 100 ఫీట్ల రోడ్డు దారి మళ్లింపు కమిషన్ల రూపంలో 100 కోట్లు వసూలు చేసేలా పక్కా స్కెచ్. దారి దోపిడీ అంటే అర్థం తెలుసా మీకు? దారి పక్కన నిలబడి వచ్చిపోయే వాళ్ళను దోచుకోవడం. ఇది పాత చందమామ బాలమిత్రుల కథన కాలం నాటి పద్ధతి. అయితే దారిని చూపించి దోచుకోవడం అనేది నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొత్తగా కనిపెట్టిన పద్ధతి. బిగ్ బ్రదర్స్ జూబ్లీ కొండల్లో గన్ గురిపెడితే మంచిరేవులలో ఎలా పేలిందో నిన్నటి నమస్తే తెలంగాణ ఎక్స్ప్లోజివ్ కథనంలో చెప్పుకున్నారు. మరి ఆ పేరుడు వెనుక మందుగుండను కూర్చింది బిగ్ బ్రదర్స్. పక్కా దోపిడీకి ప్లాన్ వేసింది బిగ్ బ్రదర్స్. రింగ్ రోడ్డు హైవేలను అష్టవంకాలు దింపి తమ పొలాల పక్కన వెళ్లేలా మాస్టర్ ప్లాన్ ను మార్చేసే కథలు ఎన్నో విన్నాం. కానీ ఇది వేరు. తమది కాని భూమిలో 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లుగా మార్చి మరి ఇక్కడ దాన్ని చూపించి అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ కు అనుమతులు ఇప్పిస్తామని బిల్డర్తో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖది, ఆ దారి హెచ్ఎండిఏది, ఆ 16 ఎకరాల బిల్డర్వి. చేతికి మట్టంటకుండా శాంతం మింగేసే ప్లాన్ బిగ్ బ్రదర్స్ వేసిందని చెప్పి ఏదైతే మంచిరేవులకు సంబంధించి మరి ఇక్కడ దేవాదాయ శాఖ నుంచి దారి తీయడానికి ఏదైతే భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి కొండా సురేఖకు మరి ఆ బిల్డర్లు చెప్పిన అంశాన్ని ఆమె దానికి అనుమతిస్తూ ఫైల్ పంపడం, ఆ ఫైలు మన అక్కడ సీఎం ఏదైతే కార్యాలయంలోనే దాన్ని తొక్కిపెట్టబడడం, ఆ తర్వాత కొండా సురేఖ పిఏ మరి ఆయన మీద పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి రావడం, ఆ తర్వాత కొండా సుష్మిత ఈ వ్యవహారాన్ని అంతా బట్టబయలు చేయడంతో వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి మరి ఆయన అరెస్ట్ చేయకపోగా రాజీకి ప్రయత్నాలు చేసిండు. ఆయన ఈ వ్యవహారాన్ని అంతా కూడా మరి ఇటు నమస్తే తెలంగాణ అదేవిధంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ మరి తీగలాగితే కొండంతా కదిలినట్టుగా ఏదైతే తమ గాని భూమి అన్నటువంటి 30 ఫీట్ల దారి కోసం ప్రయత్నం చేస్తే బిగ్ బ్రదర్స్ మేము 100 ఫీట్ల దారి ఇప్పిస్తాం, దాంతో మరి ఇక్కడ 4-5 ఏదైతే ఫ్లోర్లు కాకుండా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నీకింత నాకింత అని చెప్పి దానిలో 16 ఎకరాలను కొట్టేసే ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికోసం దేవాదాయ శాఖ భూమికి సంబంధించి హెచ్ఎండిఏ రోడ్డును సైతం మరి ఇక్కడ పనంగా పెట్టి వాళ్లకు ఆశగా చూపి మరి ఇక్కడ ప్రభుత్వ ధనాన్ని దోచుకొని ఆ 16 ఎకరాల మీద బిగ్ బ్రదర్స్ కన్నేసిందని చెప్పి నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించిన అంశాన్ని చూడవచ్చు. బిగ్ బ్రదర్స్ రంగ ప్రవేశంతో పక్కకు తప్పుకున్న చిన్నపావులు. మంచిరేవులలో 30 ఫీట్ల రోడ్డు స్థానంలో 100 ఫీట్ల రహదారి. ఇరుగు పొరుగు బిల్డర్లు వ్యాపారులతో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు. విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్లు వచ్చేలా చేస్తామని హామీ. ఆగమేఘాల మీద హెచ్ఎండిఏతో 100 ఫీట్ల రోడ్డుకు భూసేకరణ. అడుగడుగున నిబంధనలు తుంగలతో గెజిట్ విడుదల. దేవాదాయ శాఖకు తెలియకుండానే వారి భూముల్లో అలైన్మెంట్. బిగ్ బ్రదర్స్ కార్యాలయం దాకా వంకర్లు తిరిగిన రోడ్ మ్యాప్ అని చెప్పి ఏదైతే 30 ఫీట్ల దారి మరి స్ట్రైట్ రోడ్డుగా తీసిండ్రో మరి ఇప్పుడు 100 ఫీట్లు హెచ్ఎండిఏ ద్వారా భూసేకరణ చేపట్టి తమ వెంచర్లన్నింటి కూడా అటాచ్ అయ్యే విధంగా అష్టవంకర్లు దింపుతూ మరి ఇక్కడ సాక్షాత్తు ఏదైతే బిగ్ బ్రదర్సే లైన్ లోకి వచ్చారు కాబట్టి నిబంధనలు తుంగలో దొక్కి మరి రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్న చందంగా
మరి అష్టవంకర్లు దింపుకుంటూ తమకు అనుకూలంగా ఇటు హెచ్ఎండిఏ భూమిని అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ దేవాదాయ శాఖ భూమిని కూడా అప్పనంగా కాజేసి ఈ 16 ఎకరాల అత్యంత విలువైన భూమిపై కన్నేసిండు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ క్వింటాల్కు 10 కిలోల కోత, అందులో భాగమే ఎరువులు దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాల్కు 10 కిలోలు కోత పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినప్పుడు తేమ శాతం 17 వస్తే అన్లోడ్కు వచ్చే వాటికి 8 నుంచి 9 శాతానికి పడిపోతూ బస్తాలు వెయిట్ లాస్ అవుతున్నాయి. అప్పటికే తూకంలో క్వింటాల్కి 5 కిలోలు కట్ చేస్తూ ఉంటే తరలింపులు జాప్యంతో మరో 5 కిలోలు కట్ అవుతున్నాయని చెప్పి మరి ఇక్కడ ఏదైతే సకాలంలో మరి ధాన్యం కొనుగోలు జరగక మరోవైపు తాలు తప్ప పేరుతోటి ఇప్పటికే మరి 2.5 కిలోలు ఏదైతే 40 కిలోల బస్తాకు 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు మరి అదనంగా తూకం వేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మంత్రి దుద్దిల శ్రీధరు ఆ రోజు చెప్పిండు, ఒక గింజ కూడా మేము ఎక్స్ట్రా మరి ఇక్కడ తూకం వేసేది లేదన్నాడు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి బస్తాకు 2.5 కిలోల నుంచి 3 కిలోలు తన సొంత నియోజకవర్గంలో తూకం వేస్తున్నా అటువైపు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మరి అదేవిధంగా నిన్నటి రోజున సత్వరం కొనుగోలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. కేసీఆర్ సార్ మీరే దిక్కు, పొద్దుతిరుగుడు పంటను కొంటలేరు, దళారులకు అమ్మి నష్టపోతున్నాం, కాంగ్రెస్ సర్కార్పై మీరే ఒత్తిడి తేవాలి, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టర్లు, సోషల్ మీడియాలో చక్కర్లు. మరి ఇక్కడ సారే రావాలి, మా కష్టాలు తీరాలి అన్న చందంగా ఉన్నది రైతుల పరిస్థితి చూసుకున్నట్టయితే. మరి ఇక్కడ ఆరుగాలం శ్రవించి పంట పండిన రైతన్న ఆల్రెడీ మరి ఇక్కడ పంట చేతికి వచ్చినాక నోటికి రాకుండా ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఆ క్రమంలో అనేక మంది రైతులు వడదెబ్బతో పాటు మరి ఇక్కడ పిడుగుపాటుకు అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఈదురుగాలులతోటి షెడ్డు కూలి గోడలు కూలి మృత్యువాత పడుతున్నా కూడా ఈ రాక్షస సర్కార్కు కనీసం మరి ఇక్కడ వాళ్ళ పట్ల దయ చూపడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కబ్జాల ప్రభుత్వం, అసైన్డ్ భూముల బొక్కిన వేం. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ్ పేరిట అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్. నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్. 2010-15 ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించిన వేం 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం వివరాలు. మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్ కు పాత్ర, అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా? భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ డిమాండ్ అని చెప్పి మరి ఇక్కడ ఎవరికి వాళ్ళు అందిన కాడికి దండుకో అన్నట్టుగా ఉన్నది. ఇప్పటికే భూములు కనబడితే గద్దల్లాగా వాళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీలు. మరి అదే విధంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి వేం నరేందర్ రెడ్డి మరి నిన్నటి రోజున దీనికి సంబంధించిన అంశాన్ని మన్నె క్రిషాంక్ బయటపెట్టిండు. ఏదైతే 15 ఎకరాలను మరి అక్రమంగా వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దానిలో మైనింగ్ కార్యకలాపాలు చేస్తా ఉన్నాడు. గతంలో ఆయన అఫిడవిట్ లో చూసుకున్నట్టయితే ఈ భూమి ప్రస్తావన లేదు. మరి ఇక్కడ హఠాత్తుగా 2020 నాటికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఆయనకు రిజిస్ట్రేషన్ జరిగింది, దానికి సంబంధించిన కలెక్టరు మాన్కోటకు సంబంధించిన మాజీ కలెక్టర్ కు మరి ఆయన అప్పనంగా 15 ఎకరాలు చేసినందుకే ఆయనకు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చిందా అని చెప్పి మన్నె క్రిషాంక్ ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. జలమండలి జీఎం అక్రమార్జన 100 కోట్ల పైనే. ఏసీబీ దాడిలో బయటపడిన 5,88 లక్షల అక్రమస్తులు ట్యాంకర్ల దందాతో అడ్డగోలుగా సంపాదించారని ఆరోపణలు చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో జలమండలికి జీఎం అయినా కూడా 100 కోట్లు ఆర్జిస్తా ఉన్నారు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి అవినీతిలో కూరుకుపోయిందో కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇక ఢిల్లీకి బట్టి పరుగులు. నమస్తే తెలంగాణ కథనంతో ఉలిక్కిపడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ తొలగిస్తారని ప్రచారం. ఉటావుటిన అధిష్టానం వద్దకు అక్కడే రంగారెడ్డి జిల్లా నేతలు. అసలు కాంగ్రెస్ సెంటిమెంట్ తెర మీదకి తెస్తున్న నాయకులు అని చెప్పి ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నేతలదే ఇప్పుడు మరి ఇక్కడ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు ఆయన సన్నిహితులు వేం నరేందర్ రెడ్డితో పాటు మరి ఇక్కడ పొంగులేరు శ్రీనివాసరెడ్డితో పాటు ఎవరైతే వలస వచ్చినో వలస కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ లో ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే సీనియర్లు కుతకుతలాడుతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే సీనియర్ మంత్రులను కూడా ఎక్కడికక్కడ తొక్కిపెడుతున్న పరిస్థితి. సీనియర్ మంత్రులకు సంబంధించి అసలు కాంగ్రెస్ అయినా మరి మంత్రులకు సంబంధించి ఆ శాఖల లోపల మరి కోతలు కూడా విధిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళకు సంబంధం లేకుండానే మొన్నటికి మొన్న దుద్దిల శ్రీధర్ కు సంబంధించిన శాఖలో టీశాట్ ను
మరి ఇక్కడ విద్యాశాఖలో విలీనం చేసిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ ను కూడా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కొక్కరుగా మరి ఇక్కడ ఎదురుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పంట పీకి పందిరి, పొలాల్లో వానర గుంపుల విధ్వంసం, గ్రామాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కోతుల సంఖ్య, కూరగాయలు సంప్రదాయ పంటలను ఆగం చేస్తున్న వైనం, నష్టాల పాలవుతుండటంతో సాగు నుంచి వైదొలుగుతున్న రైతాంగం, రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్న సాగు, 10 ఏళ్లలో సగానికి పైగా పడిపోయిన సాగు విస్తీర్ణం, రాష్ట్ర అవసరాల్లో 16% మాత్రమే సమకూరుతున్న పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి అని చెప్పి ఒకవైపు రైతులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే సంప్రదాయ పంట అయినటువంటి వరి వైపే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే దాని వైపే అందరూ మళ్ళీపోతా ఉంటే మరి అడపా అక్కడో ఇక్కడో వేసిన కూరగాయలు వేస్తున్న రైతుల పరిస్థితి కోతుల బారిన పడతా ఉన్నది. కోతుల గుంపు మరి ఆ కూరగాయలను ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తుండడంతో మరి ఇక్కడ సగానికి పైగా ఏదైతే దీని పంట పడిపోతా ఉన్నది, ఏదైతే సాగు పడిపోతా ఉన్న పరిస్థితిని గురించి వార్తా కథనాన్ని ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక వడ్డింపే తర్వాయి, ధరల కట్టడికి త్వరలో ఆర్బీఐ చర్యలట, క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం ఎఫెక్ట్, ఇప్పటికే నిత్యావసరాలు పెట్రోల్ ధరలు పైకి, సుంకాల పెంపుతో ఎగబాకిన బంగారం వెండి రేట్లు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెంపు తప్పదంటున్న విశ్లేషకులు, దీంతో ఈఎంఐలకు రెక్కలు, ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ తర్వాత ప్రజలకు వరుస షాకులు అని చెప్పి మరి ఇక్కడ 12 ఏళ్ల పరిపాలన తర్వాత నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే భారత ఆర్థిక మాంద్యం పడిపోతున్న వేళ మరి చేతులు ఎత్తేసిండో దాంతో మరి ఇక్కడ చెప్పకనే చెప్పిండు ధరల పెరుగుదల తప్పదని. దాంతో ఇప్పటికే పెట్రోల్ ధరలు 2 సార్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా మరి ఇక్కడ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను సవరించి వడ్డీలను కూడా పెంచిపోతా ఉన్నాయి. మొత్తానికైతే మరి ఇక్కడ సామాన్యులను నడ్డివిర్చడానికి అన్ని రకాల మరి చర్యలు అయితే చకచకా జరుగుతూ ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. పాలమూరుకు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణట, దగ్గరుండి పర్యవేక్షించండి. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం అట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణలో జాప్యం జరగకుండా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారట. మరి ఇక్కడ ఎంసీహెచ్ఆర్డి మళ్ళీ అక్కడ ఒక బిల్డింగ్ అయితే మరి ఆగ మేఘాల మీద ఆయన క్యాంప్ కార్యాలయానికి మరి అక్కడ పూర్తి చేయించుకున్నాడు. సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దాన్ని తక్షణం అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ తన సొంత జిల్లా అయినటువంటి మరి పాలమూరు ప్రజలందరికీ, పాలమూరు రైతులకు దిక్కైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. మరి బీఆర్ఎస్ అక్కడికి ఏదైతే పాదయాత్ర చేస్తామని చెప్పి ఏదైతే మరి ప్రణాళికను ప్రకటించిందో దాంతో ఆగమేఘాల మీద ఈయన రివ్యూ కార్యక్రమం పెట్టి భూసేకరణ చేయాలని చెప్పి ఇప్పుడు సోయొచ్చింది రేవంత్ రెడ్డికి. 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోయకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను పూర్తి చేయకుండా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో చకచకా జరిగిన పనులకు ఇప్పుడు కనీసం వాటిని కొనసాగింపు చేయలేక, పెండింగ్ పనులు పూర్తి చేయలేక నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే బీఆర్ఎస్ దాని మీద యుద్ధం ప్రకటించడంతో మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర లేచిండు, కన్ను తెరిచి మంత్రులతోటి మరి దానికి సంబంధించిన రివ్యూ పెట్టిండట. మొత్తంగానైతే మరి అక్కడ జరగడం వరకే అవుతుందా మరి లేదంటే పనులు కూడా పూర్తి చేస్తారా వేచి చూడాలి. ఇక పెట్రోల్ డీజిల్ ధర 90 పైసలు పెంపు ఈ వారం వ్యవధిలో ఇది రెండోసారి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో వారం వ్యవధిలో రెండోసారి పెరిగాయి. మంగళవారం లీటర్కు సుమారు 90 పైసలు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. ఇరాన్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 97 రూపాయల 77 పైసల నుంచి 98, 64, డీజిల్ 90 పైసలు 90 రూపాయల 67 పైసల నుంచి 91, 58 పైసలకు పెరిగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత శుక్రవారం లీటర్కు 3 చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది తెలిసిందే. రాబోయే రోజులలో మరి పెట్రోల్ డీజిల్ ధరలు 10 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి నిపుణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు మరి వీళ్ళందరినీ పెట్రోల్ డీజిల్ ధరలను అరికట్టడంతో పాటు ప్రజలందరినీ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేయాల్సినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చేతులెత్తడంతో మరి ఇక్కడ సామాన్యుల నడ్డి విరగక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి ఈ టర్మ్లోనేట ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి భూసేకరణే ప్రధాన సమస్య అని చెప్పి మరి నిన్నటి రోజున అక్కడ సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు
అదేవిధంగా మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. మరి ఇక్కడ ఈ టర్మ్ లోనే పూర్తి చేస్తారట. 2.5 సంవత్సరాలు చేతులు ముడుచుకొని కూర్చున్న రేవంత్ రెడ్డి ఇక మిగిలిన 2.5 సంవత్సరాలలో మరి పూర్తి చేస్తా అని చెప్పి ఇప్పుడు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ కనీసం ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు చేయలేదు, 420 హామీలను నెరవేర్చలేదు. మరి ఇక్కడ ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో 4,000 చేయలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు. అదేవిధంగా రైతు భరోసా పేరుతోటి మరి ఇక్కడ 5,000ను 7,500 చేస్తా అని చెప్పి దాన్ని 6,000 కుదించి 2 విడుదల ఎగ్గొట్టి 3వ విడుదల 2 ఎకరాల వరకు మాత్రమే మరి డబ్బులు వేసి పెట్టుబడి సాయాన్ని కూడా చేయకుండా రైతులకు యూరియా అందియకుండా మరి రైతుల నడ్డు విరుస్తున్న ప్రభుత్వం కనీసం 6 కాలం శ్రమించి ఇవాళ రైతులు మరి పంటను తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 45 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కూడా ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి చేయని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇంకా మేము ఈ టర్మ్ లోనే పూర్తి చేస్తాం పాలమూరు రంగారెడ్డిని అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచిన సర్కారట. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు ఏడాది పాటు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తింపు. మరి ఇక్కడ పెంపు వర్తింపు జరుగుతుంది ఓకే, కానీ ఏడాదిలో నీ నోటిఫికేషన్లు ఏవి, నువ్వు వాళ్ళని ఇక్కడ ఉద్యోగాల కల్పన ఏది? మరి ఏదైతే అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా గత ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి వాళ్ళందరితోటి తిరుగుబాటు చేయించి ఇలా వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు ఇచ్చి మరి ఇక్కడ ఏదైతే వాటి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి కనీసం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో కనీసం 10% అంటే 20,000 కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చినటువంటి 55,000 ఉద్యోగాలకు అదనంగా 15,000 ఇచ్చి 70,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ మరి ఇంకా వయో పరిమితి పెంచి సంవత్సరం లోపు ఏమేమి నియామకాలు చేపడుతుందో, అసలు వయో పరిమితి పెంపుతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. రెరా చైర్మన్ రాజీనామాట, స్వచ్ఛందంగా వైదొలిగేందుకు గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి. తాజాగా సర్కార్ అనుమతి, సత్యనారాయణ రాజీనామా. 3 ఏళ్ల పదవీ కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పలు సంస్కరణలట. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఎన్ సత్యనారాయణ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో మంగళవారం రాజీనామా చేసిండు. మరి ఈ ప్రభుత్వంలో రెరా చైర్మన్ గా చేయడం కూడా అవమానంగా భావించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలైపోయింది. మరి ఆయన పదవీ కాలంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక విశ్లేషించినట్టయితే ఆయన పూర్తి స్థాయిలో ఆయనకున్న ఏదైతే పదవి అనుభవం అన్నంతా కూడా ఇక్కడ దీని ద్వారా ఆయనకు మచ్చ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి గత సంవత్సరం నుంచి ఆయన రాజీనామా చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అని అంటే ఈ ప్రభుత్వ పనితీరు, ఈ దద్దమ్మ ప్రభుత్వం అసమర్థత ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో ఈవీల జోరు, విద్యుత్ వాహనాల అమ్మకాల్లో గణనీయ పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో 19,000 కార్ల రిజిస్ట్రేషన్, ద్విచక్ర వాహనాల్లో 10%, కార్లలో 400% వృద్ధి. 47 రోజుల్లో 9,745, టూ వీలర్లు 3,409 కార్ల రిజిస్ట్రేషన్ అట. మొత్తంగా ఈవీల జోరు సాగుతా ఉన్నది. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే పశ్చిమాసియాలో యుద్ధం మరి జరగడంతో ఏ విధంగా క్రూడ్ ఆయిల్ మనకు ఇబ్బంది జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ తోటి రాబోయే రోజులలో ఏ విధంగా ఇబ్బందులు జరుగుతాయో మరి అర్థం చేసుకున్న ప్రజలు ఈవీ వైపు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మలుతా ఉన్నారనే వల్ల మరి ఎలాంటి అతిశయోక్తి లేదు. వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పును మార్చబోమంటున్న సుప్రీం. నల్సార్ వర్సిటీలో యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బెంచ్, విద్యా సంస్థల్లో కుక్కల్ని సంరక్షిస్తామంటే ఆ సంస్థ అధిపతికి హామీ పత్రం ఇవ్వాలి, వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని అందులో పేర్కొనాలంటున్న సుప్రీం. రేబీస్ సోకిన ప్రమాదకరంగా మారిన శునకాల కారుణ్య మరణానికి అనుమతి అని చెప్పి వీధి కుక్కల ఏదైతే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వాటికి షెల్టర్లు కల్పిస్తామంటే దానికి సంబంధించిన మరి అన్ని రకాల బాధ్యతలు కూడా మీరే చేపట్టాలని చెప్తున్న పరిస్థితి. ఇక కొత్త ప్రపంచానికి భారత్ ఇటలీ బాటాట, ఇరు దేశాల భాగస్వామ్యానికి నూతన ఆవిష్కరణలే పునాది. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, ఖనిజాలు తయారీ రంగంలో భవిష్యత్ సాంకేతిక విప్లవం, మానవాళి కేంద్రంగా ఏఐ పురోగమనం కొనసాగేలా భారత్ ఇటలీకి కృషి అని చెప్పి నిన్నటి రోజున విదేశీ పర్యటనలో ఇటలీకి సంబంధించి మరి ఇటలీ ప్రధాని మెలోనీని కలిసి మరి కొత్త ప్రపంచానికి భారత్ ఇటలీ బాటలు వేయాలని చెప్పి కోరిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక డ్రోన్ నుండి క్షిపణి దాడి,
ULPGM V3 డెవలప్మెంట్ ట్రయల్ విజయవంతం. కర్నూలులోని DRDO టెస్ట్ రేంజ్ల పరీక్ష. ఆకాశం నుంచి భూమి మీద లక్ష్యాలే కాదు, శత్రు డ్రోన్లు హెలికాప్టర్లను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి సొంతం అని చెప్పి మరి ఏదైతే యుద్ధ రంగంలో ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా వాడాలనే విషయంలో భారత్ మరింత అత్యాధునికంగా ఆలోచించి ముందుకు సాగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డికి ప్రాధాన్యం అట. 2.5 సంవత్సరాల తర్వాత నిద్రలేసిన రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు రంగారెడ్డికి ప్రాధాన్యం అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ చెలో పాలమూరు అని చెప్పి ఏదైతే యాత్ర పెట్టిందో దాని నుంచి మేల్కొన్న రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు రంగారెడ్డి మాకు ప్రాధాన్యత అంశం అంటున్నాడు. మరి నీ సొంత జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద పనులు చేపట్టి వాటన్నిటి కూడా ఒక పద్ధతిలో దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తే ఆ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయలేక 2.5 సంవత్సరాలు తట్టెడు మట్టిపోయాక దానికి సంబంధించిన DPRను క్లియర్ చేయించుకోలేక నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అవసరమైన వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మీరు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకున్నా కూడా మేము ఖచ్చితంగా వాటిని పూర్తి చేసి తీరుతామని చెప్పి ఆ రోజున DPR ఓకే కాకున్నా కూడా బలవంతంగా పనులను చేపట్టి ఇక్కడ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వాలు తలవంచాల్సిందే అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి పనులు చేపడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తల వంచిన రేవంత్ రెడ్డి DPR వస్తేనే నేను పనులు చేస్తా అని చెప్పి DPRను తిప్పి పంపితే ఆ DPRను దాన్ని మళ్ళీ ఏదైతే ఆమోదింపజేయించుకోవడానికి కూడా 2.5 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఒకవైపు కృష్ణా ప్రాజెక్టులన్నిటి కూడా KRMB చేతిలో పెట్టి ఇలా హైదరాబాద్కు తాగునీరు కావాలన్నా వాళ్ళకు దాసోహం అయ్యే పరిస్థితిని తీసుకొచ్చిండు. ఇలా ఏదైతే అవ్వకు బోవెట్టినోడు పినతలకి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు సొంత జిల్లాకు నీళ్ళు ఇయ్యనోడు ఇవాళ నేను రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలను ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిండో ఇంకా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కనుక ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేస్తారు. భూ కబ్జాల పర్వం నిత్యం భూ కబ్జాలే జరుగుతూ ఉన్నాయి. కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టు ఇటు దేవాదాయ భూములు అయితేంది, HMDA అయితేంది, ఆఖరికి పట్టా భూములైనా కూడా ఇళ్ల మీద దాడులు చేసి వాటిని లాగేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ భూ కబ్జాల నుంచి కానీ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ చేతుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి ఏవైనా కూడా కాంగ్రెస్ గుర్తు కలిపడితే దాన్ని పాతాళానికి దొక్కాలే, గొయ్యి తీసి బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.